ఒంగోలులో వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి 20 మంది కార్పొరేటర్లను తీసుకెళ్లిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు మేయర్నే మార్చలేకపోయారని బొట్ల సుబ్బారావు సూటి ప్రశ్న వేశారు. మరి ఆయన బూచేపల్లి కుటుంబం పార్టీకి కష్టకాలంలో అండగా ఉందని, అయితే జడ్పీ చైర్మన్ పీఠం మీద ఆయన చేసినటువంటి కామెంట్స్ ఆయన ఘాటుగా విమర్శించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి పిఠాపురంలో చేసినటువంటి విమర్శలకు ధీటుగా వైసీపీ నేతలు ఒంగోలులో రెచ్చిపోతా ఉన్నారు. ఒక జడ్పీటీసీ స్థానంలో కూడా పోటీ చేయనటువంటి జనసేన పార్టీ మరి జడ్పీ చైర్మన్ పీఠాన్ని ఎలా కైవసం చేసుకుంటుందని కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు. బూచేపల్లి కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికే ఆయన రాజకీయాలు చేస్తున్నారని చెప్పి కూడా బొట్ల సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నటువంటి బూచేపల్లి కుటుంబం జోలికొస్తే ఊరుకునేది లేవని చెప్పి కూడా బొట్ల సుబ్బారావు ఘాటుగా విమర్శించడం కూడా ఒంగోలు నియోజకవర్గంలో హాట్ గా ఒంగోలు జనసేన వైసీపీ రాజకీయాలు నడుస్తున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇక మన బాలినేని గారు చెప్తే ఏరు దాటిదాకా ఓడ మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న, ఈ సామెతగా ఆయన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే జనసేనలోకి వెళ్ళాడో పవన్ కళ్యాణ్ యొక్క గడిగడికి వేషాలు, మాటలు ఇవన్నీ కూడా అప్పుడే 4-5 నెలలకే మనం చిన్నప్పటి నుంచి చూసిన నాయకుడు రావడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎలా ఆపగలరు? ఆయన స్వయంగా పార్టీ పెట్టుకొని బలమైన నిర్మాణంతో రన్ చేసిన పార్టీ 40% ఓట్ బ్యాంక్ గల పార్టీ. మీరు గతంలో నేను జగనన్న గారితో ప్రయాణం చేస్తాను, లేకపోతే రాజకీయాలతో వదులుతాను అన్నారు. నిన్న అదే మీటింగ్లో ఏమన్నారు? నేను పవన్ కళ్యాణ్కి సేవ చేసుకుంటాను, పవన్ కళ్యాణ్ తోటే నా జీవితాంతం అన్నారు. ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉంటే మేము ఉండామని బూచేపల్లి కుటుంబం కానీ వారి కుటుంబం నిలబడి పార్టీకి పనిచేస్తా మాకు వినోదన్నుగా ఈరోజు పార్టీకి నిలబడింది. వాళ్ళని మీరు బెదిరించేదానికి జడ్పీటీసీలు లాక్కుంటాం, జడ్పీ చైర్మన్ మారుస్తాం అంటారు. చేయండి, చూద్దాం. మీకు ఆ శక్తి ఉంటే చేయండి. మరి మీకు అదే శక్తి ఉంటే కార్పొరేటర్లు అందరూ తీసుకొని మేయర్ని ఎందుకు మార్చలేకపోయారు? ఇవన్నీ కూడా మీరు ఏదో వాళ్ళని పొగిడి వాళ్ళ ద్వారా ఏదో ఎమ్మెల్సీ ఏదో పదవి తీసుకోవాలని మీ స్థాయిని దిగజార్చుకొని 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రులుగా గెలిచి మంత్రులుగా పనిచేసి ఇలాంటి వ్యక్తి, ఎక్కడ గెలవలేని వ్యక్తి. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, జనసేన పార్టీ ఎక్కడైనా సింగిల్గా పోటీ చేసి గెలవగలదా? ఆ పార్టీకి ఏముంది స్ట్రెంగ్త్? ఆ పార్టీలోకి మీరు వెళ్ళటమే సిగ్గుచేటు. మరి ఆ పార్టీలో ఉండి మీరు మళ్ళీ జగన్ గారు సవాల్ చేయటం మాకందరికి కూడా హాస్యాస్పదంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. మీ వైఖరిని మార్చుకొని మీ వయసుకు తగ్గట్టుగా ఉందాగా మీ రాజకీయ అనుభవంతో వాళ్ళకి ఏదో సలహాలు సూచనలు ఇచ్చి పప్పం గడుపుకోవాలని తెలియజేస్తూ